హాయ్ అండి. సమయం విలువ సమయం విలువ తెలిసినవాడు ఎంత గొప్పవాడు తెలుసా? సమయం విలువ తెలిసినవాడు అందరికంటే గొప్పవాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న సమయాన్ని కరెక్ట్గా వినియోగిస్తాడు. అయితే సమయం ఏంటి, విలువ ఏంటి అని అనుకుంటాం. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఉండే ఎన్ని గంటలైతే ఉంటాయో వాటిని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాము, ఏ విధంగా వాటిని మనము మన కోసం లేదా మన కుటుంబం కోసం మనము పాటుపడుతున్నాము అన్నది మనము తెలుసుకోవాలి. చాలామంది అనవసరంగా సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలీదు ఆ సమయం మళ్ళీ తిరిగి రాదు అని చెప్పి. మన జీవితంలో గడుస్తున్న ఒక్కొక్క రోజు కూడా మళ్ళీ తిరిగి రాదండి, ఎప్పుడూ కూడా తిరిగి రాదు. కాబట్టి మనం ఇప్పుడే మేల్కోవాలి. ఇప్పుడే మనము ఏం చేయాలన్నా కూడా వయసులో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు బాగా మనం కానీ కరెక్ట్గా మన సమయం విలువ కానీ తెలుసుకుంటే ఆ తర్వాత అదే ఒక డిసిప్లిన్గా మారిపోతుందండి. డిసిప్లిన్ అంటే ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మన సమయాన్ని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నాము, ఏమి చేస్తున్నాము, ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ ఏ పనులు చేస్తున్నాము, వాటి వల్ల మనకి ఎంత లాభం అవుతుంది, వాటి వల్ల మన కుటుంబానికి ఏమి లాభం జరుగుతోంది, ఇవన్నీ ఎవరైనా ఆలోచిస్తున్నారా? చాలామంది అనవసరంగా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైనా కూడా సమయం విలువ తెలిసిన వాడు ఎప్పుడు వేస్ట్ చేయడు. ఉన్న సమయాన్ని కొద్ది సమయమైనా కూడా తాను ఏ విధంగా తనను తాను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి అని ప్రయత్నిస్తూనే ఉంటాడనమాట. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏదో కాదండి, మనకి నచ్చినవి ఏవైనా ఉంటాయి కదా, ఏవైనా కూడా మనము వాటిని డెవలప్ చేసుకొని మనకి నచ్చినట్లుగా హ్యాపీగా ఉంటూ దానివల్ల మన కుటుంబాన్ని, మన సొసైటీలో మనమందరం కూడా గౌరవంగా ఉండడానికి అందరూ ఒక హెల్దీ వాతావరణం అంటే ఏంటండి, అసలు సమాజం అంటే ఏంటండి? సమాజం అంటే మనమే సమాజాన్ని ఏర్పరుస్తాం అనమాట. మన సమాజం బాగుండాలి అంటే అందరూ బాగుండాలి. ప్రతి ఒక్కరూ బాగుంటే సమాజం ఆటోమేటిక్గా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ చదువుకుంటే అందరూ బాగుపడతారు. కొంతమంది చదువుకొని, కొంతమందికి చదువుకున్నా చదువు విలువ తెలియని వాళ్ళు కూడా ఉంటారండి. అలా కూడా ఉండకూడదు. చదువు తక్కువ చదివినా ఎక్కువ చదివినా చదువు విలువ కరెక్ట్గా తెలుసుకోవాలి, నైతిక విలువలు తెలుసుకోవాలి, అలాగే బాధ్యతలు తెలుసుకోవాలి, మనం ఏం చేస్తున్నాం అన్నది తెలుసుకోవాలి, అలాగే ఆ బాధ్యతలని మనము కరెక్ట్గా నిర్వర్తిస్తున్నామా లేదా ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మొదట సమయం విలువ తెలిస్తే ఇవన్నీ వస్తాయండి. ఎందుకంటే సమయం చాలా విలువైనది, తిరిగి రానిది. ఈరోజు బతకాలి, రేపటి గురించి ఆలోచన ఉన్నా ఈ రోజులో బతకాలి అందరూ కూడా. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.